అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అడవి చెంచెల రోసయ్య అనే నేను మీ ముందుకు అతి ముఖ్యమైన ఒక ట్విస్ట్ని ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో వేడి శాతం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. వేడి శాతం తగ్గించడానికి ఎన్నో ట్విస్టులు ఇంతకుముందు మీకు తెలియజేసిన మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, కానీ వాటికన్నా ఎక్కువగా వీలైనంత త్వరగా మనకందరికి అందుబాటులో ఉండేది ఒక ట్విస్ట్ని ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తా. అది ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. బాగా చూడండి. ఇది రూపాయి ఇస్తే ప్రతి ఒక్క షాపుల్లోనూ ఇస్తారు. దాని పేరు చెప్పి, దీని పేరు వచ్చి నామకొమ్ము. నామకొమ్ము బాగా చూడండి. ఇది చాలామందికి, పెద్దోళ్ళకి, మన పూర్వీకులకి అందరికి బాగా తెలుసు. కానీ ఇప్పుడుండే పరిస్థితులు బట్టి చాలామందికి కొంతమందికి తెలుసును దీనివల్ల ఉపయోగం అనేది. ఇది మామూలుగా వెంకటేశ్వర స్వామి నామాలు తీసుకునేదానికి, మన ఈశ్వరు నామాలు తీసుకునేదానికే కాదు ఉపయోగపడేది. అతి ముఖ్యంగా వేడిని తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు, చిన్న పిల్లగాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ఒక 8 గంటల దాటితేనే తట్టుకోలేము అటువంటి వేడి ఈ సూర్యరశ్మి వల్ల. అలాంటి దానికి మనం వేడి చేయకుండా ఉండడానికి దీన్ని ఏం చేయాలంటే, కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా సాదేసి మనం బొడ్డు చుట్టూరు పూసుకొనేసి పైన అనుకో, ఎండలో కానీ ఎక్కడ కానీ టౌన్లలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వాడాల్సింది. పూసుకొని కానీ సిగ్గుపడకుండా కానీ పోతే వాళ్ళకి ఆ రోజు వరకు వేడి శాతం అనేది తగలదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించాల్సింది. వేడి శాతం వలన వచ్చే కడుపు నొప్పి కూడా ఎవరికి రాదు. ఇది నామకము వల్ల ఉండే ప్రయోజనం. ఈరోజు ట్విస్ట్ ఇది. సరే, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా మా అడవిలో మాకు లభించే మూలికలు మాత్రమే మేము చెప్పగలుగుతాం. మీరు అనేక సార్లు మెసేజ్లు పంపిస్తున్నారు. ఏదేదో మాకు తెలియని మూలికలన్నీ కూడా మీరు పంపిస్తున్నారు. తెలియని వాటి గురించి మేము ఏం చెప్పేది? మీరు మెసేజ్లు పెట్టి ఏం చెప్పినా కూడా మాకు తెలియదు. ఇప్పుడు పెను వేప చెట్టు అనేసి అంటారు. ఆ పెను వేప చెట్టు ఎవరో ఒక ఆయన 2 నెలల ముందుగా నుంచి మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు. ఆ తెలియని దాన్ని మేమేం చెప్పేది? మా పూర్వీకులు అందరినీ విచారిస్తే కూడా ఇంతకుముందు ఉండేటివి అవి ప్రస్తుతానికి లేవు. దానివల్ల ప్రయోజనం ఉండేది ఇంతకుముందుగా, అందువల్ల అవి ఇప్పుడు లేవు అనేసి చెప్పేస్తున్నారు. ఆ తెలియని వాటి గురించి మేమేం చెప్పేది? కాబట్టి మాకు తెలుసుండే మూలికల గురించి మాత్రమే మేము చెప్పగలుగుతాం. తెలియని విషయాలు మేము చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని, అడవి చెంచుల రోసయ్య ఛానల్ని లైక్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసింది కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మరో ఎపిసోడ్లో మనందరూ ఒకటవుతాం.